హావ్ యూఎస్ నేను మీ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఎట్ ప్రెజెంట్ నేను కేదార్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాను. మేము నిన్న నైటు ఈవినింగ్ 7కి చేరుకున్నాము. నిన్న నైట్ కూడా దర్శనం చేసుకున్నాము. ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ టెంపుల్ విజిట్ చేసుకోవడానికి వచ్చాము. ప్రజెంట్ టెంపుల్ దగ్గర ఉన్నాము. చూడండి టెంపుల్ వ్యూస్ ఎట్లున్నాయో. మొదటిగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ భక్తులైతే చాలా క్రౌడీగా ఉన్నారు. దర్శనానికి అయితే సుమారు ఒక 2 గంటలు పడుతుంది మీకు. అండ్ నిన్న మేము గౌరీకుండ్ నుండి 16 కిలోమీటర్లు ట్రెక్ చేసి వచ్చి దర్శనం చేసుకున్నాము నైటు. ప్లస్ ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ వచ్చాము. చూడండి టెంపుల్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టెంపుల్ వ్యూ ముందుకు రావడానికి టెంపుల్ ముందు రోడ్డు ఇది. ఇలా వచ్చి మీరు ఇలా టెంపుల్లోకి వెళ్తారు. నమః శివాయ. మీరు గౌరీకుండి నుండి 16 కిలోమీటర్లు ట్రెక్ చేసి వచ్చి ఎన్నో ప్రయాసాలకి అలసిపోయి వచ్చిన తర్వాత కేదార్నాథేశ్వరుని దర్శనం చేసుకుంటే ఆ మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ హిమాలయస్ రేంజ్ కానీ, హిమాలయస్లో ఉన్నటువంటి కేదార్నాథ్ టెంపుల్ కానీ చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా అంటే ఆహ్లాదంగా ఉంది. కనిపిస్తున్నది మీకు చోరాబారి గ్లేసియరు. ఆ చోరాబారి గ్లేసియర్ దగ్గరే మీకు మందాకిని నది పుడుతుంది. ఆ మందాకిని నది కిందకు పుట్టి మీకు కిందకి ప్రవహిస్తుంటుంది. ఈ మందాకిని నది ఒడ్డునే కేదార్నాథ్ టెంపుల్ ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉంటుంది. శివ శంకరాయ శుద్ధాయ. రాత్రి దర్శనానికి వెళ్ళాము. లోపడైతే మొత్తం గర్భగుడి మొత్తం బంగారం కలర్లో చాలా మంచిగా ఉంటుంది. అలంకారం చేసి చాలా మంచిగా ఉంది. శంకరాయ శుద్ధాయ నీలకంఠాయ ధీమహి భక్తవాంఛిత. నా చాదాం యాత్రలో భాగంగా నేను స్కూటీ మీద యమునోత్రి, గంగోత్రి నుండి కేదార్నాథ్ చేరుకోవడం జరిగింది. కేదార్నాథ్లో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల శివలింగం అయితే మొత్తం గర్భగుడి లోపల బంగారంతో తయారు చేసి ఉంచారు. ఒక 10-20 సెకండ్లే అక్కడ ఫ్రీగా ఉన్నిచ్చారు. మేము నైట్ వెళ్ళాము దర్శనం. చాలా బాగా జరిగింది. ఈ కేదార్నాథ్ టెంపుల్ని ఎవరు నిర్మించారు అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో ఒక అభిప్రాయం ఏంటంటే పాండవులు నిర్మించారు అని చెప్తుంటారు. మరొక అభిప్రాయం ఏమో ఆదిశంకరాచార్యులు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ నిర్మించారని చెప్తారు. అయితే మహాభారత కాలంలో పాండవులు నిర్మించారని అనడానికి మహాభారతంలో ఈ టెంపుల్ ప్రస్తావన అయితే జరిగింది. త్రిపురాంతకాయ నమో నమః. భవభయహర కరుణాకరాయ అనంతాయ నమో నమః. కేదార్నాథ్ టెంపుల్ని సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతారు. మిగతా 6 నెలలు క్లోజ్ చేసి ఉంచుతారు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. నవంబర్ నుండి మళ్ళీ శీతాకాలం కాబట్టి ఆ టైంలో క్లోజ్ చేసి ఉంచారు. శీతాకాల టైంలో ఉత్సవమూర్తిని గుప్తకాశీ దగ్గరలో ఉన్నటువంటి ఊకిమట్లోని ఓంకారేశ్వర టెంపుల్లో ఉంచుతారు. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. నమః కరాళవదనాయ కాల సంహారకారిణే భక్తరక్షమూలే. భీమశిల మీకు 2013లో వరదలు వచ్చినప్పుడు టెంపుల్ని వరదలకి డ్యామేజ్ కాకుండా కాపాడినటువంటి భీమశిల. సో అందుకోసం దీన్ని పూజలు చేస్తున్నారు. భీమశిలకి పూజలు చేస్తున్నారు.
त्रिनेत्राय नमो नमः नमः गौरांग अर्धांगाय गंगाधराय नमो नमः नमः पार्वती शंभवे नमः ध्यान स्वरूपिणे ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ అనేవి ఓన్లీ కేదార్నాథ్ టెంపుల్ దగ్గరే సాధ్యపడుతుంది. మీకు ఆ కనిపించే బ్యాక్ సైడ్ కనిపించేవి గ్లేజియర్, చౌరాబోరి గ్లేజియర్ అనమాట. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. భైరవనాథ్ టెంపుల్ కనిపించేది. టెంపుల్ ముందు నుండి చూస్తే మీకు కనిపిస్తుంది. టెంపుల్కి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఇది భైరవనాథ్ టెంపుల్ చూపిస్తాను చూడండి. టెంపుల్కి ముందు నుండి కనిపిస్తుంది మీకు. కనిపించేదే భైరవనాథ్ టెంపుల్. ఇక్కడ భైరవనాథుడు ఉంటాడు. ఈ టెంపుల్ కేదార్నాథ్ టెంపుల్ని భైరవనాథుడు రక్షిస్తాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు బాగా. చూసారు కదా సాధువులు. ఈ కేదార్నాథ్ టెంపుల్ చుట్టూ మనకి సాధువులు బాబాలు అయితే చాలామంది ఉంటారు. మీరు ఆశీర్వాదం తీసుకోండి. జెండా కనిపించేది. దానికి 3 నిమిషాల డిస్టెన్స్లో టెంపుల్కి రైట్ సైడు ఇది టెంట్ క్యాంపు. రాత్రి ఇక్కడే స్టే చేశాము. ఇద్దరికి కలిపి 1500. హాట్ వాటర్ ప్రొవైడ్ చేశారు, ప్రైవేట్ బాత్రూమ్స్. వెదర్ చూసారా? ఆ క్లౌడ్స్, ఆ మంచు పర్వతం. ఇది టెంపుల్. వీటినే మీకు చారిబారి గ్లేసియర్స్ అంటారు. ఈ చారిబారి గ్లేసియర్స్ దగ్గర మందాకిని రివర్ పుట్టింది. చూసారా వెదర్ ఎట్లుందో? ఆ ఇల్లు Oh, Namah Shivaya. Oh, Namah
బ్యాక్ వ్యూ ఇది. వెనకున్నట్టు భీమశీల అది. ఇట్లా వెనక్కి వస్తే మీకు ఇది ఆదిశంకరాచార్య స్మారకం. శంకరాచార్యుడు ఇక్కడ నుంచి కైలాసం వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి ఇక కైలాస పర్వతానికి చేరుకున్నాడని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అక్కడ నుండి పైనుండి ఇట్లా కిందికి లోపలికి రావాలి. శంకరాచార్యుడి విగ్రహం దగ్గరికి కింద ఉంటుంది. ఇలా కిందికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఉండి ఇది ఆదిశంకరాచార్యుడి విగ్రహం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. భీమశిల టెంపుల్ బ్యాక్ సైడ్, కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి భీమశిల. వాతావరణం చూడండి, క్షణానికి వాతావరణం మారుతుంది. కేదార్నాథ్ టెంపుల్ యొక్క ప్రసాదం ఇది. టెంపుల్ చూశారు కదా, ఆ టెంపుల్కి ముందు రైట్ సైడ్లో మీకు ఇక్కడ హోటల్ ఉంటుంది, బోలా సర్ప్రైజ్ రెస్టారెంట్ అని. మీకు ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించిన పూరి, బేల్పూరి, దోశ దొరుకుతుంది. ఇది దోశ. ఇప్పుడు చూసినటువంటి రెస్టారెంట్లో మీకు ఇది 150 రూపీస్ దోశ. ఇది ప్లెయిన్ దోశ అనమాట, ఆలూ దోశ కూడా ఉంది. ఇప్పుడు నేనున్నది హెలిప్యాడ్. ఇది మీకు ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేసి సోన్ ప్రయాగ్ నుండి హెలికాప్టర్లో కూడా రావచ్చు. సోన్ ప్రయాగ్ నుండి ఇంకా అంత ముందు నుండి ఉన్నాయి. ఈ హెలికాప్టర్కి సంబంధించినవి ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత ప్రైస్ ఉన్నాయి అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మనీ ఉండి ఫాస్ట్గా రావాలనుకుంటే వరకు నియరెస్ట్ హెలిప్యాడ్ వచ్చేసి సోన్ ప్రయాగ్ నుండి ఎర్లీగా రావచ్చు అనమాట. ఇప్పుడు కేదార్నాథ్ నుండి బద్రీనాథ్కి బయలుదేరుతున్నాము. మీకు ఆన్ ద వేలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో కేదార్నాథ్ వీడియో చూశారు కదా, చాలా బాగుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మొదటిగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.